రేయ్, ఏం చేయబోతున్నారా? క్లాప్స్ బా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా. చలో నైట్ గోవాకైతే వచ్చేసినాం అనమాట. ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈయన ఒంగో పెట్టి హారతి ఇచ్చిరు నాకు. ఇది బాగా బీచ్ దగ్గర అనమాట. ఇది వచ్చేసి మా రూమ్ వ్యూ అనమాట. ఒక 2 రూమ్లు అయితే తీసుకున్నాం మేము. ఓకేనా, గుడ్ మార్నింగ్ అనమాట. 4 మెంబర్స్ ఈ రూమ్ లో, 4 మెంబర్స్ పక్క రూమ్ లో పోయి వాళ్ళకైతే గుడ్ మార్నింగ్ చెప్పారు. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్. చలో మనం ఇప్పుడు అందరం కలిసి అయితే కిందికి అయితే పోతున్నాం. ఫ్రెష్ అప్ అయినాం. మార్నింగ్ వచ్చేసి 10:30 అవుతుంది. చికెన్ ప్రిపేర్ చేద్దాం అయితే అనుకుంటున్నాము. ఇక బయట అంటే మధ్యాహ్నం నైట్ అంటే తిందాం, కానీ ఇప్పుడు సిట్టింగ్ వేయాలి కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ వేసానికి ఏమేమి కావాలో అన్నీ అయితే తెచ్చుకోనికి అయితే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. ఓకేనా, మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? కొనేరు వైన్స్ అనమాట. గోవాలో గుడికోరు పోతారు, వైన్స్లో పోతారు. కానీ బాగా బీచ్కి 300 మీటర్స్లో రూమ్ అయితే తీసుకున్నాం. ఇట్స్ నాట్ బ్యాడ్, గుడ్ అనుకో. ఇక సాయిబాయ్ హర్షబాయ్ అయితే బండ్లు తీస్తుర్రు. ఓకేనా, మెల్లరై ఉన్నదే పొట్టి, ఆ బండిపోడు కూడా లేడు. జర మెల్లరా బయ్. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డ లోడ తీసి కొడ. సరే సరే కానీ బండి అయితే స్టార్ట్ చేయి. స్టాండ్ తీరా. పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి అసలు నాకు వద్దు సార్. పార్కింగ్ లైట్లు ఆఫ్ చేయరా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఏం నువ్వు ఆఫ్ చేయకు బండిని. పోనీ స్టార్ట్ చేయగానే ఆఫ్ చేస్తారా బ్యాటరీ? పోనాడు. చలో ఇక మనం వైన్స్ కాడికి అయితే వెళ్ళిపోదాం అనమాట. చికెన్ అన్నాడు, మళ్ళీ వైన్స్ అంటున్నా అనుకుంటురా. తర్వాత వెళ్దాం, ఫస్ట్ అయితే సరుకు తెచ్చుకుందామని అన్నారు. అందుకని చెప్పేసి వైన్స్ కాడికి వచ్చినాం. సాయిబాయి బండి అయితే పార్క్ చేస్తుండు. గోవా చూసుకోవచ్చు మీరు, స్ట్రీట్ ఎట్లా ఉందో. ఖాళీ ఉందన్నమాట, సమ్మర్ కూడా అయిపోయినందుకు. ఆఫ్ చేయరా. అవుతుంది, స్టార్ట్ అవుతుంది కానీ నువ్వైతే బండి అయితే ఆఫ్ చేసి లోపలికైతే పోదాం ఫస్ట్ అయితే. చలో మనం లోపలికైతే పోతున్నాం అనమాట. చూసుకోవచ్చు వైన్స్ ఎట్లుందో ఈడ. సేమ్ మన తెలంగాణ లెక్కనే కానీ కాకపోతే మార్ట్ లెక్క లోపలికి అయితే తీసుకోవాలి. లిక్వర్ మార్ట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట గోవాలో. చూసుకోవచ్చు రకరకాల రంగుల ప్రపంచం. దీనికోసమే చాలామంది అయితే గోవాకి అయితే వస్తారనమాట. అందుకే మేము కూడా వచ్చినాము. ఇక మా వాళ్ళందరూ ఏ బ్రాండ్స్ తీసుకోవాలి, మంద తాగుదామా బీర్లు తాగుదామా అని అయితే అనుకుంటారు. ఇక మంద ఆయేటోళ్ళు ఇక లేరు కాబట్టి ఇక మేమైతే మొత్తం బీర్లే తీసుకుందామని అయితే అనుకుంటున్నాం. ఇక చూస్తున్నాం ఏ బ్రాండ్లు తీసుకుందాం, ఏమేమి తీసుకుందాం అని చెప్పేసి. చూడరు మొత్తం వైన్స్ ఎట్లుందో, రకరకాల రంగుల ప్రపంచం. ఓకేనా గాయస్, గోవాకు వచ్చేదే మందు చిందు అన్నీ అనమాట. ఓకేనా, తెలియంది ఏముంటుంది. ఇక మీరు కొత్తగా మీరు రానోళ్ళ చూడనోళ్ళ పోనోళ్ళ, కానీ నేను ఏదో మా వ్లాగ్స్లో చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నా మీకు. ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకొని ఒక బాటిల్ తీసుకుందామని చెప్పేసి దాని ప్రైజ్లో అయితే అనుకుంటారు అనమాట. ఒక బాటిల్ అన్నది తీసుకుందామని. ఆఖరికి వచ్చేసరికి ఏ బాటిల్ తీసుకొని వెళ్ళే నేను అన్ని బియర్లే తీసుకున్నాం అనమాట. ఒక
10 వెరైటీస్ ఆఫ్ బీర్స్ అయితే తీసుకున్నాం. ఓకేనా గాయస్, ఇక్కడ నుంచి వెళ్దామని బిల్లి అయిపోయామని అంటుంటే ఇంకా లేట్ చేస్తారు ఇక మన వాళ్ళు. అందుకే ఇంతమంది రావద్దు అంటారు ఏడికైనా. ఒకరో ఇద్దరు పోయి తీసుకొని వస్తే మంచిగా ఉంటుంది. ఏడికైనా ఇంతమంది కలిసి పోతే డిస్కషన్ ఎక్కువ ఉంటుంది మనం గిరాకీ చేసి ఉడకంటే. ఓకేనా, తెలిసిందే కదా బాయ్స్ అందరూ ఒక దగ్గర ఉంటే ఎట్లుంటుందని. ఇక సాయిబాయ్ అయితే ఒకటే దోలాడుతున్నాడు ఏం తీసుకోవాలని చెప్పేసి. బీర్లు తీసుకుంటావు, టిన్నులు తీసుకుంటావు, ఏదో ఒకటి తీసుకో అని చెప్పి మళ్ళీ బీర్ల దగ్గరకు పోయిండు. మళ్ళీ టిన్నులు అంటుండు. ఇక మళ్ళీ బడ్వైజర్ నాన్ ఆల్కహాలిక్ బీర్లు తీసుకుండు. ఏమో చిన్న పోరను 60 నాన్ ఆల్కహాలిక్ తీసుకుంటున్నావు అంటే నాన్ ఆల్కహాలికే తాగుతా అని అంటాడు. మళ్ళీ కచ్చా మంది తాగుతాడు, ఎట్లనైనా బీర్లు తాగుతాడు, ఆల్రౌండర్ అనమాట. అట్లా అయినా కూడా మళ్ళీ నాన్ ఆల్కహాలిక్ బడ్వైజర్ టిన్నులు తీసుకున్నాడు. ఒకటి కరోనా తీసుకున్నాడు, మళ్ళీ ఒకటి అల్ట్రా పట్టుకున్నాడు. ఇక రకరకాల బ్రాండ్లు అయితే చూస్ చేసుకుంటుండు. 44 ఎందుకుంటే ఎక్కువ పట్టుకో, మంచిగా పట్టుకో. చలో ఫైనల్గానైతే బిల్ అయితే ఇప్పిస్తున్నాం. అన్నీ క్యాల్కులేట్ చేసి ఒక 5000 బిల్ అయితే అయిందనమాట. 5000 పెట్టి సరుకు అయితే తీసుకొని మన రూమ్కి అయితే పోవాలన్నమాట. ఇక మా వాళ్ళు ఇంకా లేట్ చేస్తూనే ఉన్నారు. ఇక మా బాయ్స్ అయితే ఇట్లనే లేట్ చేస్తారు. ఇంకా మళ్ళీ పోయి చికెన్ ప్రిపేర్ చేయాలి. ఏంటంటే గోవాలో దరిద్రం ఏంటంటే ఫుడ్ అస్సలు బాగుండదు అనమాట. ఏదో ఒక హోటల్స్ మన హోటల్స్ ఉంటాయి, అక్కడ పోయి తింటేనైతే బాగుంటుంది అనమాట. ఇక ప్రైజ్లు కూడా మరీ దారుణంగా ఉంటాయి. బీర్ 90 రూపాయలు పెడితే ఒక 300-400 బిర్యానీకే పెట్టాలన్నమాట. ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట గోవాలో. ఓకేనా, ఎప్పుడు వచ్చినా సరే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది గోవా అంటే ఏంది అనేది. ఓకేనా, ఇక బిల్ వేయించుకున్నాం. చలో ఇక మనమైతే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. బిల్ కూడా పే చేసేసినాం. 5000 బిల్ అయితే అయిపోయింది. చికెన్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది అనమాట. టైం వచ్చేసి అయితే 1 అవుతుంది. 1 గంటకి ఈయన ఏం చేస్తుండో చూడుర్రి. టైం ఎంత అవుతుంది? 1 గంటలకు బ్రష్ చేస్తున్నారు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. గోవాలో ఫుడ్ అస్సలు బాగుండదు, పైసలు వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదు అని ఇట్లా ప్లాన్ చేసినాము. చికెన్ అయితే ఎట్లుందో ఈ రూము. చలో ఇక అందరు అయితే వెయిట్ చేస్తారు సిట్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి. చలో ఇక మనం మొదలెడదామా. సో మా సార్ కానీ తీరాలన్నమాట. జరుగు మొత్తం వేరే ఫుల్ వేసుడు ఉంటుంది కదా, మొత్తం ఎంజాయ్ అనుకో, మొత్తం చిల్ వైబ్స్. ఎవడ్రా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే కిలాడి ఏ మ్యాన్. చలో సిట్టింగ్ అట్లా కంటిన్యూ అయ్యింది. ఇక డాన్స్ అయితే చేసాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరు. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అయితే రూమ్లోనే ఉన్నాం అనమాట. ఇక సిట్టింగ్ కంప్లీట్ చేసేసుకొని లంచ్ కంప్లీట్ చేసేసుకొని స్నానం అన్నీ చేసేసుకొని బాగా బీచ్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఓకేనా, అన్ని బండ్లు ఫుల్ లోడ్ మీద ఉన్నాయి అనమాట. మంచి మాట మాట్లాడవరా? చెప్పడా? పుచ్చంపల్లి నుంచి ఎవరైతే రాలేదు, గోవాకు బండి మీద రాలేదు. మెంటల్ ఉంది గోవాకు బండ్ల మీద వచ్చేసినాం. ఏదైనా సరే ఆయన చూసుకుంటుండు. 8 మెంబర్స్ దాకా తీసుకొచ్చిండు. మంచిగా ఉంది. వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. వచ్చినానికైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా. 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సార్ తీసి నోట్లో పెడతా. నీకు ఎప్పుడు వస్తాడు? గోవాలో కూడా పాతలో ఉన్నారు. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు.
హర్ష బాయ్ మాత్రం మొత్తం గుర్తుపట్టేస్తారు బాయ్. హర్షని మాత్రం మొత్తం ఏడా వరకు అయినా సరే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏనా సరే అని మొత్తం గుర్తుపట్టేస్తారు బాయ్. అన్ని చంపేద్దారా వీళ్ళంతా మారరా అన్ని వేరే లెవెల్ ఉంటాయి బాయ్. ఫుడ్ కన్నా ఏనా సరే వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు మనకు బాగా శివబాయి అన్ని అమ్మాయిలైనా పబ్బాయినా ఏదైనా సరే ఎండా లేదు వానా లేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా ఇజ్జత్ తీయకరా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. అయితే ఆపోజిట్ లో మనకు బాగా బీచ్ ఉంది. ఇప్పుడు మనం ఆడికే వెళ్తున్నాము. కొత్త చింటుపాడు తెంగుతాం రండి. అమ్మాయి గురించి అంతా తెలుసు.